హలో హాయ్ హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు మన వీక్లీ అనాలిసిస్ ఈరోజు ఎందుకు చేస్తున్నానంటే జనరల్గా ఫ్రైడే ఆర్ సాటర్డే రికార్డ్ చేసేవాళ్ళం. బట్ ట్రంప్ గారి అన్సర్టనిటీ అందరికీ తెలిసిందే కదా, ఏ రోజు ఏ న్యూస్ వస్తుందో తెలీదు. సో ఫ్రైడే న్యూస్ ఇప్పటికి చాలా చాలా పచ్చడైపోతుంది. సో అందుకని నేనైతే ఆ రోజు రికార్డ్ చేయలేదన్నమాట. ఈరోజు అయితే చేస్తున్నాను. అండ్ డౌ జోన్స్ అండ్ ఎస్ఎన్పి ఇవన్నీ కూడా లాస్ట్ ఏదైతే ఫ్రైడే అండ్ ఇప్పటి వరకు కూడా మొత్తం ఓవరాల్గా గ్రీన్లో అయితే మనకు కనిపిస్తున్నాయి. డౌ జోన్స్ చూసుకుంటే 1.56% అయితే మంచి పాజిటివ్లోనే ఉంది. అండ్ నాస్డాక్ 2% అయితే గ్రీన్లో ఉంది. అండ్ సో ఏవైతే మేజర్ మార్కెట్స్ ఏవైతే ఉంటాయో ఓవరాల్గా గ్రీన్లోనే మనకి కనిపిస్తూ ఉన్నాయి. అండ్ నిన్న ఆర్ ఈరోజు ఎర్లీ అవర్స్లో వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే ఏదైతే సెమీ కండక్టర్స్ మీద కావచ్చు, ఎలక్ట్రానిక్స్ మీద కావచ్చు కొంత పాజ్ తీసుకుంటున్నాను ఆ న్యూస్తో షాంఘై కానీ చైనా మార్కెట్స్ కానీ కొంత గ్రీన్లోకి అయితే టర్న్ అవటం చూసాము. అండ్ టెక్నాలజీ స్టాక్స్ కూడా ఏవైతే లినోవా కానీ ఇవైతే చైనాలో ఉండేటటువంటి టెక్నాలజీ స్టాక్స్ కూడా కొంతవరకు మనకి మంచి గ్రీన్లో కనిపించడం జరుగుతుంది. అండ్ ఇంకా స్టిల్ ఏదైతే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఏదైతే డీజే ఉందో యూఎస్ మార్కెట్స్ది మంచి పాజిటివ్లోనే ఉంది. అండ్ నాస్డాక్ కూడా మొన్న పెరిగిన దాంతో కంపేర్ చేసుకుంటే కొంత డిప్ అయితే వచ్చింది కానీ బట్ ఓవరాల్గా మంచి పాజిటివ్గానే ఉంది అని చెప్పొచ్చు. అండ్ ఎక్స్జిఎక్స్ చూసుకుంటే కనుక మనకి 315 పాయింట్స్ అప్లో అయితే ఉంది. సో 23,300లో మనం లాస్ట్ వీక్లో కూడా చెప్పుకున్నాం 23,000 అనేది మనకి చాలా క్రూషియల్ అనేసి. సో ఒక్కసారి మనం డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోతే కనుక సో మనకి ప్రీవియస్ క్లోజింగ్ ఏదైతే ఉందో 828, ఇంకా 23,000 అనేది మనకి ఇంకా బ్రేక్ అయితే కాలేదు. సో 23,000 వచ్చేసి చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ లెవెల్. అండ్ ఇప్పుడు ఎస్జిఎక్స్ అయితే మనకి కనిపించడం 23,300 చేంజ్ అయితే కనిపిస్తుంది, 338. సో అట్లీస్ట్ ఒక 150 పాయింట్స్ అంటే నేను దీంట్లో ఉన్న దాంట్లో హాఫ్ తీసుకుంటున్నాను. ఓకే, 150 పాయింట్స్ అంటే కన్నా మళ్ళీ ఎగ్జాక్ట్గా ఎక్కడికి వస్తుంది, 22,800 అనుకున్నా సరే 200 పాయింట్స్ ప్లస్కి వచ్చినా సరే మళ్ళీ అగైన్ మనకి ఎగ్జాక్ట్గా 23,000 దగ్గర వస్తుంది, విచ్ ఇస్ వెరీ వెరీ మంచి సప్లై జోన్ అని చెప్పొచ్చు ఆర్ మేకర్ బ్రేక్ లెవెల్ యాక్చువల్గా ఇది నిఫ్టీకి. సో 23,000 కనుక బ్రేక్ అయ్యింది మనకి 9:30 లోపల అంటే కనుక డెఫినెట్గా మనం ఒక 100 and 150 పాయింట్స్ అయితే షార్ట్ కవరింగ్ ర్యాలీ అయితే చూడడానికి ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా చిన్న గ్యాప్ అప్ అంటే చిన్నదంటే అట్లీస్ట్ 150 to 200 పాయింట్స్ ఇవాళ రోజుల్లో 150 to 200 పెద్ద గ్యాప్ అయితే కాదు, చాలా సింపుల్ కాబట్టి. సో 200 పాయింట్స్ గ్యాప్ అప్ అయినా సరే ఇక్కడ నుంచి మనకి మళ్ళీ రెసిస్టెన్స్ ఫీల్ అయ్యి వెనక్కి వచ్చేదానికైతే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అసలు మర్చిపోద్దు. అండ్ మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీకు రెగ్యులర్గా ట్రేడింగ్ అండ్ ఫైనాన్స్ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోతే కనుక ఒక 3 లైన్స్ ఉన్నాయి. జనరల్గా మన దాంట్లో మీరు ఇలాంటి లైన్స్ ఏ ఇండికేటర్స్ చూడరు, బట్ ఇక్కడ కొంత ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉందనేసి మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామనేసి ఇదైతే ఈరోజు అయితే వీక్లీ అనాలిసిస్లో ఇంక్లూడ్ అయితే చేస్తున్నాను. MA50 విచ్ ఇస్ నథింగ్ బట్ దిస్ బ్లూ, అండ్ ఇది వచ్చి 100 and 200 సింపుల్ మూవింగ్ యావరేజెస్ ఆర్ డిఎం డైలీ మూవింగ్ యావరేజెస్ అనొచ్చు, సింపుల్ ఆర్ మూవింగ్ యావరేజెస్ కానీ కూడా అనొచ్చు. సో ఇది మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే నిఫ్టీలో 50 దగ్గర మాత్రం ఉంది. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా మనం చూసుకుంటే కనుక అది ఒక కైండ్ ఆఫ్ సింక్ ఆర్ మ్యాజిక్ అని చెప్పుకోవచ్చు. మనం ఇందాక ఏ లెవెల్ అయితే మాట్లాడుకున్నామో 23,000, ఇది కూడా ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ 22,970 దగ్గర ఉంది. సో 50 MA కొంచెం దగ్గర మనకి సపోర్ట్ తీసుకుంటే కనుక నెక్స్ట్ ఏదైతే ఉందో 23,392 అనేది అంటే ఇక్కడ నుంచి ఒక 400 పాయింట్స్లో మనకి ఇక్కడ ఒక మేజర్ ఏదైతే 100 డైలీ మూవింగ్ యావరేజ్ ఉందో అది మనకి ఒక రెసిస్టెన్స్గా అయితే ఫీల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ 200 అంటారా తర్వాత మాట్లాడుకోవచ్చు, అది ఇంకా చాలా గ్యాప్ ఉంది, ఇంకా చాలా పెద్ద టైం ఉంది. సో అదే సేమ్ మన వీక్లీలో మార్చుకుంటే కనుక మనకి ఏదైతే ప్రీవియస్గా 100 మూవింగ్ యావరేజ్ని బ్రేక్ కావడానికి ప్రయత్నించింది, బట్ స్టిల్ అది అక్కడ నుంచే మళ్ళీ సపోర్ట్ అయితే తీసుకుంటుంది. ఓవరాల్గా 23,900 దగ్గర అయితే మాత్రం కొంచెం గట్టెక్కి మంచి పాజిటివ్ అయితే రావడానికి అండ్ కొత్త బయ్యర్స్ ఇన్వెస్టర్స్ కొత్త మనీ పంపింగ్
అవ్వడానికి ఛాన్స్ ఉన్న లెవెల్ ఏదైనా ఉందంటే 23,900 ఆర్ 24,000 లెవెల్స్, మంచి సైకలాజికల్ లెవెల్స్. సో ఈ లెవెల్ నుంచి మనకి నెక్స్ట్ అప్ మూవ్ వచ్చేదానికైతే మనకి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇది నిఫ్టీకి సంబంధించింది. ఇంకా బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే వీక్లీ టైం ఫ్రేమ్లో సో ఇంకా స్టిల్ 50 మూవింగ్ యావరేజ్ అయితే డౌన్ అయితే కాలేదు, జస్ట్ క్లోజింగ్ అయితే పైన ఇచ్చింది, విచ్ ఇస్ వెరీ గుడ్ మూవ్ అండ్ మంచి పాజిటివ్ మూవ్ కూడా అని చెప్పొచ్చు. వీక్లీ టైం ఫ్రేమ్లో ప్రీవియస్గా వచ్చినటువంటి డబ్ల్యూ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ పుల్ బ్యాక్ అనుకోవచ్చా లేదు ఇంకా ఇది కంప్లీట్గా డౌన్ సైడ్ వచ్చేస్తుందా అంటే కనుక వచ్చే వీక్లో మనకి ఈ నెక్స్ట్ క్యాండిల్ బట్టి తెలుస్తుంది. ఓవరాల్గా కింద పడ్డా సరే ఇది మంచి గ్రీన్ క్యాండిల్ అయితే ఇప్పుడైతే మనకు కనిపిస్తుంది. కానీ ఒక 3 క్యాండిల్స్ నుంచి కూడా ఏదైతే హై ఏదైతే ఉందో 52,000ని దాని నుంచి కిందకైతే పడడం జరిగింది అండ్ 52,000 అయితే బ్రేక్ అయితే కాలేదు. సో ఓవరాల్గా అదొక వీక్నెస్ ఉంది, బట్ మరీ ఎక్కువ వీక్నెస్ అనేది మనకి ఇక్కడ కనిపించట్లేదు. అండ్ మేజర్ సపోర్ట్ చూసుకుంటే కనుక 48,000 విచ్ ఇస్ నథింగ్ బట్ వీక్లీ టైం ఫ్రేమ్లో 100 మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో 48,200 అయితే మనకు కనిపిస్తుంది. సో అది కూడా మనం కన్సిడర్ చేయొచ్చు యాజ్ ఎ బిగ్ వన్ ఆఫ్ ద బిగ్ సపోర్ట్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ అనేసి. సో ఇక్కడికి వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ ఏదైతే 50 మూవింగ్ యావరేజ్ దగ్గర మనకి సపోర్ట్ తీసుకుంది, తర్వాత బ్రేక్ చేసింది, ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది అండ్ మళ్ళీ వెళ్తుంది. ఎగ్జాక్ట్గా మనకి 51,000 విచ్ ఇస్ అరౌండ్ మూవింగ్ యావరేజ్ 200 ఎక్కడైతే ఉందో ఎగ్జాక్ట్గా అక్కడనే ఉంది మళ్ళీ. సో వన్స్ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ కనుక ఇక్కడ వచ్చింది అనుకుంటే కనుక నెక్స్ట్ మనకి ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఇది సపోర్ట్గా మారుతుంది. సో ఇక్కడ నుంచి కూడా మనం మంచిగా ఒక మూవ్ అనేది చూడడానికైతే వస్తుంది. సో ఇది ఓవరాల్గా ఉండేటటువంటి డైలీ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో. అలాగే సెన్సెక్స్ కూడా చూసుకుంటే కనుక సెన్సెక్స్లో చూసుకుంటే అన్ని మూవింగ్ యావరేజెస్ కూడా పైనే ఉన్నాయి, ప్రైస్ అయితే కిందే ఉంది డైలీ టైం ఫ్రేమ్లో. సో ఇంకా స్ట్రెంగ్త్ రావాలి అనుకుంటే 75,750 ఆర్ 76,000 లెవెల్స్ అయితే బ్రేక్ చేయాల్సి ఉంది. సో అప్పటిదాకా కొంత మనకి వీక్నెస్ అయితే చూడొచ్చు. అండ్ దీంట్లోకి వచ్చేసరికి వీక్లీ టైం ఫ్రేమ్లో ఆల్మోస్ట్ ఇది 100 మూవింగ్ యావరేజ్ పైననే ఉంది అండ్ 50 మూవింగ్ యావరేజ్ కిందనే ఉంది. మనకి జనరల్గా ఈ ఏరియా రెండింటికి మధ్యలో ఉన్నప్పుడు కొంత సైడ్ వేస్ మార్కెట్ అని కూడా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో ఒక్కసారి నెక్స్ట్ ఏదైతే మనకి ఎవ్రీ టైం చూస్తూ ఉంటామో ఎకనామిక్ టైమ్స్లో చూసుకుంటే కనుక మనకి ఈరోజైతే అంబేద్కర్ గారి జయంతి హాలిడే అయితే ఉంది అండ్ రేపు అంత పెద్ద పట్టించుకోవాల్సిన ఇదైతే లేదు. అండ్ వెడ్నెస్డే అంటే ఎల్లుండకు వచ్చేసరికి సిపిఐ డేటా అండ్ కోర్ రీటైల్ సేల్స్ డేటా ఉంది. ఇదంతా మనకి అంత పెద్దగా ఎఫెక్ట్ చూపించేది అయితే కాదు. అండ్ నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ ఉంది అండ్ ఫెడ్ చైర్ పోవెల్ స్పీక్స్ అనేది ఉంది. సో వెడ్నెస్డే కొంతవరకు ఇంపార్టెంట్ జోన్. అండ్ వెడ్నెస్డే 10:30కి మనకి క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ ఉన్నాయి కాబట్టి ఇది కమోడిటీస్ మీద అండ్ బిట్ కాయిన్ మీద క్రిప్టో కరెన్సీ మీద కంప్లీట్గా చేంజెస్ అనేవి చూస్తాము. ఈ మధ్య క్రూడ్ అయితే బాగా కరెక్ట్ అవుతుంది కాబట్టి ఇది కూడా చాలా కొంత ఇంపార్టెన్స్ అయితే మనకి చూడొచ్చు, ఇంపార్టెంట్ ఈవెంట్గా అయితే మనం చూడొచ్చు. అండ్ థర్స్డే వచ్చేసరికి ఇనిషియల్ జాబ్లెస్ క్లైమ్స్, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పారామీటర్ ఇప్పుడున్న దీంట్లో చూసుకుంటే. ఇంకా ఫ్రైడే వచ్చేసి మనకి గుడ్ ఫ్రైడే, మొత్తం ఓవరాల్గా వరల్డ్ వైడ్గా అన్ని మార్కెట్స్ కూడా హాలిడే అయితే ఉన్నాయి. ఈ వారం అయితే పెద్దగా ఈవెంట్స్ అయితే లేవు, ఓన్లీ వెడ్నెస్డే కొంత ఏదైతే పవెల్ స్పీక్స్ ఏవైతే ఉన్నాయో అంటే జనరల్గా ఇప్పుడు ట్రంప్ అనుసరించే విధానం కావచ్చు, ఆయన యొక్క ఎలా ఉంది అంటే కనుక డెఫినెట్గా ఫెడ్ చైర్మన్ తగ్గించాలి, సో ఇన్ఫ్లేషన్ కూడా ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి, అలాగే అమెరికాలో ఇండస్ట్రీస్ ఎక్కువ రావాలి, ఇక్కడనే తయారవ్వాలి, మనకు కావాల్సిన వస్తువులు చైనా మీద ఆర్ అదర్ కంట్రీస్ మీద ఆధారపడకూడదు అనే ఇదితో ఉన్నాడు. కాబట్టి దాంతో కూడా మనకి ఫెడ్ చైర్మన్ ఏం మాట్లాడతాడు అనేది కూడా ఇంపార్టెంట్ ఈవెంట్గా మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఏదైతే థర్స్డే ఉందో అది కొంచెం తప్ప పెద్దగా ఈ వారం అయితే ఈవెంట్స్ అయితే పెద్దగా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఏదైతే సప్లై అండ్ డిమాండ్ జోన్స్ కూడా మనం 360 డిగ్రీస్లో కూడా చూస్తూ ఉంటాం కాబట్టి ఫిబ్నాచి పరంగా అండ్ మూవింగ్ యావరేజెస్ పరంగా అండ్ లెవెల్స్ పరంగా చూస్తూ ఉంటాం కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే కనుక దీని కంటిన్యూషన్ క్యాండిల్ ఏదైతే 51,200 బ్రేక్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఉన్నటువంటి క్లోజింగ్కి జస్ట్ ఒక 200 పాయింట్స్ పైకి వెళ్ళి అండ్ ఇక్కడ వరకు వెళ్తే కనుక నెక్స్ట్ మనకి ఉన్నటువంటి రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 51,600. సో ఈ 2 లెవెల్స్ కూడా మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.
అవుతుంది. అలాగే డే లో ఏదైతే ఉందో 50,600 కూడా చాలా ఇంపార్టెంట్. సో వన్స్ 50,600 బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక నెక్స్ట్ ఉన్నటువంటి ఇమీడియట్ సపోర్ట్ ఏదైతే ఉందో 400, 300 లెవెల్స్, సో అది కూడా బ్రేక్ అయితే కనుక మళ్ళీ మనం 50,000 లెవెల్స్కి అయితే వస్తాం. 50,000 అంటే చాలా చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పొచ్చు. ప్రీవియస్గా కూడా మనకి ఇక్కడ నుంచి ఎంతవరకు సపోర్ట్స్ తీసుకుంది అనేది కూడా మనకి తెలుస్తుంది. సో ఇది ఓవరాల్గా ఉండేటటువంటి డైలీ టైం ఫ్రేమ్లోది. సో ఒకసారి ఇంట్రాడేలో మనకి ఏదైతే బై జోన్స్ అండ్ సెల్ జోన్స్ అండ్ నో ట్రేడ్ జోన్స్ ఉన్నాయో ఒకసారి చూసిద్దాం. సో లెట్ స్టార్ట్ విత్ నిఫ్టీ. సో నిఫ్టీలో కన్నా ఇన్ కేస్ మనం అనుకున్నట్టు ఏదైతే ఇప్పుడు ఎక్స్జిఎక్స్ ఉన్న ట్రెండ్స్ బట్టి చూసుకుంటే కనుక 23,000 దగ్గర ఉంటే కనుక డెఫినెట్గా మీరు ఇమీడియట్గా ఫస్ట్ 5 మినిట్స్లో బై కానీ సెల్ కానీ చేయొద్దు. అండ్ ఇక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ వచ్చినా సరే ఇక్కడ నుంచి మళ్ళీ ఒక రౌండ్ ఆఫ్ సెల్ ఆఫ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఒకవేళ 23,000 కానీ 22,960 కానీ ఈ లెవెల్ కూడా మనకి బ్రేక్ అయ్యింది, ఒక 5 మినిట్స్ క్యాండిల్ మంచిగా సస్టైన్ అయ్యింది అండ్ డేటా ఓఏ కూడా వాల్యూమ్ డేటా కూడా సరిగ్గా మ్యాచ్ అయ్యింది అనుకుంటే కనుక మనం ఇక్కడ అప్ అయితే లాంగ్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. టార్గెట్ 1 వచ్చి 23,102, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 23,190, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 23,314గా అయితే మనకుంది. అండ్ డౌన్ సైడ్ ఇన్ కేస్ ఒకవేళ ఒక 100-120 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయినా సరే మనం ఇమీడియట్గా ఇక్కడ కూడా సేమ్ రూల్ ఇమీడియట్గా అయితే పొజిషన్ అయితే తీసుకోవద్దు. ఒక 5 to 15 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మాత్రమే తీసుకోండి. మినిమం అయితే 15 మినిట్స్ అనే చెప్తాను. నా వరకు అయితే నేనైతే 15 మినిట్స్ లోపు ట్రేడ్ అయితే చేయను, ఓన్లీ అంటిల్ అన్లెస్ బీటీఎస్టీ అయితే మాత్రమే. ఓకే, 750 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి ట్రిగర్ అవుతుంది. 22,688 ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ 22,592 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 22,499గా అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి టార్గెట్స్ అనేవి. సెన్సెక్స్ చూసుకుంటే గ్యాప్ అప్ అయినా సరే 200-300 పాయింట్స్ హ్యూజ్ గ్యాప్ అప్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో దీంట్లో చిన్న గ్యాప్ అప్ అయినా సరే ఇక్కడ వరకు, అండ్ ఇన్ కేస్ ఒకవేళ హ్యూజ్ గ్యాప్ అప్ అనుకుంటే కనుక 600 వరకు వెళ్ళి ఇక్కడ నుంచి ఒక రౌండ్ ఆఫ్ సెల్ ఆఫ్ అయితే రావచ్చు. అండ్ ఇన్ కేస్ ఇక్కడ 75,400 లెవెల్స్ కూడా బ్రేక్ అయినాయి అనుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్గా 75,600గా ఉంటే సెకండ్ టార్గెట్ 75,800, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 76,000గా అయితే మనకుంది. అండ్ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే కనుక అరౌండ్ ఒక 200-300 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయితే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని బౌన్స్ అవడానికి ఛాన్స్ ఉంది. సో ఎలా ప్రైస్ యాక్షన్ ఎట్లా ఉంది, డేటా ఎట్లా ఉంది అనే దాన్ని బట్టి మనం అక్కడ డెసిషన్ అయితే తీసుకుందాం. అండ్ వన్స్ 75 బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక కొంత వీక్ అవడానికి అయితే ఛాన్స్ ఉంది సెన్సెక్స్ అనేది. సో ఫస్ట్ టార్గెట్ వచ్చి 74,764, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 74,473, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 74,200గా అయితే మనకుంది. సో బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళే ముందు సో ట్రేడర్స్లో ఏప్రిల్ ఈ 2 వీక్స్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కనుక ఓవరాల్గా అరౌండ్ 2,008 పాయింట్స్ అయితే వచ్చాయి. అండ్ దీంట్లోకి వచ్చేసరికి మనకి స్టాప్ లాస్లు ఎప్పుడు హిట్ అయినా సరే అవన్నీ కూడా మనం ప్రాపర్గా రాస్తున్నాము. అండ్ ఏ డేకి ఏ స్ట్రైక్ ఇచ్చామో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ కూడా ఉంటుంది. ఓవరాల్గా 2 వీక్స్లో ఇంతవరకు అయితే వచ్చింది 2,000 పాయింట్స్ అయితే మనకి ఈ వీక్ అయితే వచ్చింది. సో ఇది అప్డేట్. ఇంకా దీని గురించి మంత్ ఎండ్లో మొత్తం మనం కంప్లీట్గా మాట్లాడుకుందాము. సో ఇంకా ఏప్రిల్ మంత్ ఎండ్ అవ్వడానికి ఇంకా 3 వీక్స్ టైం అయితే ఉంది. సో అది అయిపోయిన తర్వాత దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి 51,174, ఒక జస్ట్ 200 పాయింట్స్ అయ్యి ఇక్కడ అయితే కనుక మనం లాంగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 51,376 అండ్ సెకండ్ టార్గెట్ 51,566 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 51,822గా ఉంది. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 50,900 ఈ లెవెల్స్ ఎంత ఇంపార్టెంట్ మనం చూడొచ్చు ఇక్కడ రెసిస్టెన్స్ సపోర్ట్గా ఎట్లా వర్క్ చేసినాయి అనేది. సో 50,900 కూడా బ్రేక్ అయితే కనుక 50,751 ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 50,606 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 50,401గా అయితే మనకుంది. సో మీరు కూడా ట్రేడర్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.